కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అక్కడ గెలవడం, అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పుంజుకోవడం జరుగుతున్నది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అమాంతం గ్రాఫ్ పెరిగినటువంటి బీజేపీ కర్ణాటక ఎన్నికల తర్వాత కొంత గ్రాఫ్ పడిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీ తెలంగాణలో జరుగుతున్నటువంటి వర్గపోరు ఏతుందో అది కూడా తారాస్థాయికి వచ్చిందని చెప్పవచ్చు. దానికి సంబంధించి కీలకమైన నేతలు కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బండి వర్సెస్ ఈటల ఫైట్ జరుగుతుందని తెలుస్తుంది. దానిపైన మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి గారు మనతో పాటున్నారు. వారిని అడిగి అసలు బీజేపీలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నించాం. మేడం నమస్తే. నమస్తే. ఇక ఢిల్లీ వేదికగా చాలా పెద్ద పరిణామాలు జరుగుతున్నట్టు అర్థమవుతోంది. ఢిల్లీలో ఈటల రాజేంద్ర గారు వెళ్ళడం, తర్వాత బండి సంజయ్ గారు వెళ్ళడం, ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయి. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అసలు? బీజేపీలో అంటే ఏదైనా గట్టిగా జరుగుతుంది అని అయితే నేను దాంతో ఏకీభవించను. ఎందుకంటే సడన్గా ఇది ఒక స్క్రిప్ట్ స్టార్ట్ అయినట్టుంది. అది కూడా కర్ణాటక ఎన్నికల తర్వాతనే ఈ స్క్రిప్ట్ స్టార్ట్ అయింది అన్నట్టుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికలు అయిన నెక్స్ట్ డేనే రేవంత్ రెడ్డి గారు ఏందో అంటే అదొక స్క్రిప్ట్ ఫాలో అవుతున్నట్టు, ఆయన ఏదో ఎన్నికలు గెలిచినట్టు రాండి ఇక కాంగ్రెస్లోకి వచ్చేసేయండి అని విశ్వేశ్వర రెడ్డి గారిని, రాజేందర్ గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ వీళ్ళు ప్రాపర్గా డెమోక్రటికలీ గెలిచి అంటే ఒక పదవిని వదిలేసి రిజైన్ చేసి ప్రాపర్గా గెలిచి వచ్చిన వాళ్ళు వీళ్ళను ఆహ్వానించడం ఏంటి? దాని తర్వాత దొంగలు ఇక ఇంకో మాటలు చాలా వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, వాళ్ళకు కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి వెళ్ళిపోవడం అలవాటు. డిఫెక్టెడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఈసారికి హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళందరినీ వదిలేసి, అప్పుడు పలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరినీ వదిలేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ముడతలేడు రేవంత్ రెడ్డి. రాండి వాపస్ వచ్చేసేయండి, మేము ఇంత పోపులము, మేము ఇక్కడ జెండా కడాయిస్తామని అంటలేడు. ఉట్టి బీజేపీ నుంచి ఉన్న వాళ్ళనే రమ్మంటుండ్రు. ఎందుకు? ఇదొక ప్రాపర్ వెల్ క్యాల్కులేటెడ్ స్కెచ్. ఎందుకంటే ఎట్లయినా నేషనలీ బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ హ్యాండ్ అండ్ గ్లోవ్ ఉన్నారు. అంటే ఇద్దరు జోడు పొంగలు అక్కడ నేషనలీ. అదే ఇక్కడికి కంటిన్యూ చేస్తుండ్రు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ బీభత్సంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఒక్కోడే దీన్ని లేపుకొని అతని బాహుబలి భుజాల మీద ఈ ఎన్నికలు లేపుకొని వెళ్తాడా అంటే ఆయనతో కూడా అయ్యేటట్టు లేదు. కాంగ్రెస్ ఎట్లయినా హ్యాండిక్యాప్డే, ఒక కుంటి పార్టీనే. ఇప్పుడు అది ఏదో కర్ణాటకలో వాళ్ళు ఎవ్రీ 5 years ఏ గవర్నమెంట్ ఎంత మంచిగా చేయని ఎంత మంచిగా చేయకపోని ఎవ్రీ 5 years మారుస్తారు కర్ణాటకలో. ఒక అంతుకు అది మంచిదే అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తే. 30 ఏళ్ళ నుంచి ఈసారి భారతీయ జనతా పార్టీ కర్ణాటక ఎలక్టరేట్ ప్యాటర్న్ మైండ్ సెట్ని మార్చుదాం అనుకున్నది. కానీ మేము అన్సక్సెస్ఫుల్ అయినాం. ఏదో ఒక రాష్ట్రంలో అక్కడ ఉన్న లోకలైజ్డ్ సమస్యలకు పరిష్కారాలు దొరకక భారతీయ జనతా పార్టీ అక్కడ ఎన్నికలు గెలవకపోతే ఇక్కడ ఏదో వచ్చి ఏదో ట్రాన్స్లేట్ అవుతున్నట్టు భుజాలు తడుముకునేదో నాకు అర్థం కాలేదు. ఇక్కడ క్లియర్గా మేడం ఏంటంటే అసలు తెలంగాణ బీజేపీలో రేవంత్ రెడ్డి కామెంట్స్ కంటే ముందు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ వారు కూడా ఈటల రాజేందర్ గారి సేవలు వినియోగించుకోవట్లేదు, అదేవిధంగా పార్టీ అధ్యక్ష మార్పు జరిగి తీరాల్సిందని చెప్పి ఆయన చెప్పారు. సో దానిపైన మీరేమంటారు? అసలు లేదండి, అంటే ఈ సో కాల్డ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది కావాలని కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులే కదా, మీ పార్టీ నాయకులు కీలక పొజిషన్లో ఉన్న వాళ్ళు. అదే అంటున్నా, అసలు ఇక్కడ ఏం జరగలేదు అని ఏం జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్షన్ వచ్చిందా, ఎలక్షన్ ఓడిపోయినామా, లేకపోతే ఎలక్షన్ గెలవలేమా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా? ఒక పార్టీలో చేంజెస్ రావాలంటే దానికి స్పష్టమైన రీజన్స్ ఉండాలి. మీరు ఎటువంటి రీజన్స్ లేకుండా మీరు ఇలా జరిగితే బాగుండు అనేది అంటే ఆకాశంలో మేడలు కట్టుకోవడం కాదు కదా. ఈ కర్ణాటక
లో ఉన్న లోకలైజ్ సిచ్యువేషన్స్ వేరే. అక్కడ ఎన్నికలు వచ్చినాయి, జరిగినాయి, అవి అయిపోయినాయి. అది తెలంగాణ సిచ్యువేషన్కి ఇక్కడ నేననే పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఎక్కడ కూడా మొదట కామెంట్ చేయలేదు బీజేపీ గురించి. సొంత పార్టీ నాయకులే ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ, లేదంటే కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా అంటే బీజేపీలో మార్పులు జరగకపోతే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటామని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాను. నేను అది ఆ పాయింట్ గురించి నేను కోట్ చేస్తున్నాను. నాకు మార్పులు నేను కూడా వాళ్ళందరూ మాట్లాడింది విన్నాను. మార్పులు అనేది ఆర్గనైజేషనలీ ప్లస్ బీజేపీ వ్యూ పాయింట్ పర్స్పెక్టివ్ ప్లస్ ముందటికి ఎలా వెళ్ళాలో, ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్, అది ముందటికి ఎలా వెళ్ళాలో మన ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రోగ్రామ్, మన ప్రపోజల్స్, మన ఎజెండా, స్ట్రాటజీ ఏముండాలో దాని గురించి మాట్లాడినట్టు అనిపించింది. కానీ ఒక మనిషిని మారిస్తేనే మొత్తము అదేంది లోకం మారిపోతుంది అన్నట్టు అయితే ఎవరు చెప్పలేరు. ఆ ఇంటర్ప్రిటేషన్ అయితే తీసుకోవడానికే వీల్లేదు. కవిత అరెస్ట్ గురించి కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడడం జరిగింది. కవిత అరెస్ట్ కాకపోతే బీజేపీ నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి వారు క్లియర్గా చెప్పడం జరిగింది పత్రిముఖం. దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? దాని గురించి అంటే ఎందుకంటే ప్రతి వాళ్ళు అంటే ఎంత చెప్పినా కానీ అంటే సెంట్రల్ ఒక గవర్నమెంట్కి ఒక స్టాట్యుటరీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఎటువంటి హక్కులు అధికారాలు ఉండవు. అయినా కానీ అలా చెప్పినా అది అలా ఉన్నా కానీ ప్రజలు ఏంటి, గవర్నమెంట్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ఏమైనా చేసేస్తుంది, ఈడీనైనా సిబిఐనైనా కంట్రోల్ చేస్తుంది, వాళ్ళు ఎట్లా చెప్తే ఆ డైరెక్షన్స్ కిందనే వెళ్తారు అని ఆ ప్రజల పర్స్పెక్టివ్ ఇలా ఉంది. ఈ పర్స్పెక్టివ్ ప్రకారము కవితని అరెస్ట్ చేయకపోతే ఈ పర్స్పెక్టివ్ మనం ఎంత చెప్పినా కానీ ఈ పర్స్పెక్టివ్ ప్రజలలో కంటిన్యూ అవుతుంది. ఆ పర్స్పెక్టివ్ మారుడు కష్టం. అందుకోసము ఆ పర్స్పెక్టివ్ మారుడు కష్టం కాబట్టి ఏదో ఒక ఓవర్ట్ యాక్షన్, ఏదో ఒక డెసిషన్, కవిత అరెస్టో కాదో లేకపోతే ఏదో ఒక ప్రోయాక్టివ్. ఇప్పుడు ఒక లిక్కర్ స్కామ్ అనేది ఉంది, అది నార్త్ నుంచి సౌత్ దాకా ఇదైతేనే అది కంటిన్యూ అవుతుంది. సో ఆ లిక్కర్ స్కామ్లో కవిత పేరు మస్తు ఈసీఐఆర్లలో ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లలో వచ్చింది. ఆమె ఫోన్ నంబర్లు, సిమ్లు, చార్టర్డ్ ఫ్లైట్లు, ఇన్ని కోట్లు ఇవన్నీ వచ్చినాయి. సో ఈ బేసిస్ మీద ఏదన్నా ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓవర్ట్ యాక్ట్ తీసుకుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి దాంట్లో ఇన్వాల్వ్డ్ అయినా కాకున్నా ప్రజలు అనుకుంటున్నారు ఇన్వాల్వ్డ్ అయి ఉన్నదని చెప్పేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక ఎన్నికల ఊపు అంటే ఒక అప్ స్వింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని విశ్వేశ్వరరెడ్డి గారు అనుకుంటున్నారు. దానికి ఒక రకంగా ఐ వుడ్ అబ్సల్యూట్లీ అగ్రీ చేస్తూనే ఐ వుడ్ సే హీ ప్రాబబ్లీ హ్యాస్ అ పాయింట్. అయితే రీసెంట్గా మీరు సుకేష్ చంద్రశేఖర్ అనేటువంటి ఒక తిహార్ జైల్లో అంటే మండోలి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి గురించి మీరు విన్నారు కదా. అతను దాదాపు చాలా స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. తను లేఖలు జైలు నుంచి కొన్ని లేఖలు రాస్తాను. నిన్న కవిత షెల్ కంపెనీస్ నుంచి 80 కోట్ల రూపాయలు అరవింద్కి గ్రీన్ హస్క్ అనేటువంటి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన మొత్తం క్లియర్ ఎవిడెన్స్ అంతకుముందు కూడా కొన్ని స్క్రీన్ షాట్స్ ప్లస్ ఎవిడెన్స్ అన్ని కూడా ఆయన జత చేస్తూ ఉన్నారు లెటర్లలో. ఎందుకు ఇంతవరకు కవిత మీద ఇంత లెవెల్లో ఎవిడెన్స్ దొరికినా కానీ ఈడీ కానీ సిబిఐ కానీ ఎందుకు ఆమెను అరెస్ట్ చేయలేకపోతుంది? సిబిఐ ఈడీ అయితే ఖచ్చితంగా నాకు తెలిసి నేను 2 months నుంచి అదే చెప్తున్నా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఖచ్చితంగా వాళ్ళ స్టాట్యుటరీ హక్కులు, వాళ్ళ స్టాట్యుటరీ పవర్స్, ఎంపవర్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి దాని కింద ఖచ్చితంగా ఇంట్రోగేషన్ టైంలోనైనా లేకపోతే ఇంట్రోగేషన్ టైంలో కాకుండా ఒక వారెంట్తోనైనా ఖచ్చితంగా అరెస్ట్ చేసే హక్కు, అర్హత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంది. అయితే నాకు తెలిసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ అన్ని అనెక్స్చర్స్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈస్ ట్రయింగ్ టు బిల్డ్ సమ్ కైండ్ ఆఫ్ అ ప్రాబబుల్ కాదు, ఖచ్చితమైన బియాండ్ రీజనబుల్ డౌట్ నిలబడే కేసు ఆమెకు అగేన్స్ట్ ఇచ్చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ బేస్డ్ ఆన్ దట్ ఒక ఓవర్ట్ యాక్షన్, అరెస్ట్ అయినా కస్టడీలోకైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే సుకేష్ చంద్రశేఖర్ నిన్ననే కాదు దానికన్నా ముందు కూడా ఒక
2 times అతను చాలా ఇన్ఫర్మేషన్ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ నిన్న అదేంది ఆ బ్యాంక్ అకౌంట్ స్క్రీన్ షాట్స్ కూడా ఇది చేసినట్టున్నాడు. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దట్ దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ అన్ యాక్షన్ అగేన్స్ట్ ప్రిటీ సూన్ అని అనుకుంటున్నాను. అయితే మీ బీజేపీ ఇంటర్నల్ పార్టీలో బండి వర్సెస్ ఈటల ఫైట్ నడుస్తుందని అంటున్నారు, ఎంతవరకు నిజం దీనిలో? ఈ సో కాల్డ్ బండి వర్సెస్ ఈటెల ఫైట్ నేనైతే నా లాస్ట్ 4-5 months ఏం కాదు, దానికన్నా ఎక్కువ నుంచే వింటున్నాను. కానీ అదైతే అసలు మాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎక్కడ కనిపించదు. మాకు వినికిడే తప్ప ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫైట్ జరుగుతుంది అని అయితే ఎక్కడ కనిపించదు. ఇక్కడ డెఫినెట్లీ బండి సంజయ్ గారు అండ్ ఈటెల రాజేందర్ గారు దే ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ స్ట్రాంగ్ లీడర్స్ ఆఫ్ ద పార్టీ. బండి సంజయ్ గారి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఈటెల రాజేందర్ గారి టీఆర్ఎస్ ఉద్యమ ప్లస్ దానికన్నా ముందు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ అయినా, అవి రెండు ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ బోత్ వెరీ స్ట్రాంగ్ లీడర్స్. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏది ఏమైనా ఒక చేంజెస్ అనేవి ఒక స్పెసిఫిక్ రీజన్తోనే చేంజెస్ జరుగుతాయి. జస్ట్ అకస్మాత్తుగా ఏమీ రీజన్ లేకుండా ఎవరినో ఇది చేసుకోవడానికి చేంజెస్ జరగవు. సో ఇక్కడ ఖచ్చితంగా 2019 నుంచి ఇప్పటిదాకా బండి సంజయ్ గారి నాయకత్వంలోనే అతను చేసిన అంటే ఉద్యమాలు ప్లస్ అంటే ఒక స్ట్రాటజిక్ ఒక అగ్రెసివ్ వేలా వెళ్ళడము, అది ఆ ప్రయత్నాల వల్లనే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి ఈ తెలంగాణలో వచ్చిన ప్రాముఖ్యతను మనము వీ కెనాట్ ఇగ్నోర్ ఇట్. ఈటెల రాజేందర్ గారు హ్యాస్ హిజ్ ఓన్ ప్లేస్, హిజ్ ప్లాట్ఫామ్. అతను కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్యాయంగా అతన్ని ఇది చేసినప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా కొట్లాడి గెలిచారు. సో దే ఆర్ బోత్ ఇంపార్టెంట్ ఫార్ ద పార్టీ అండ్ వాళ్ళు కలుసుకున్నప్పుడైతే అట్లుండదు. అయితే ఈటెల రాజేందర్ గారు చేరికల కమిటీ చైర్మన్ అయిన తర్వాత చేరికలు చాలా వరకు ఆగిపోయినాయి. ఎందుకు అంటే బండి సంజయ్కి ఈయనకు మధ్య పొసగడం లేదు, చేరికల విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ లేదు అనే దానిలో ఒక వాదన వినిపిస్తుంది రాజకీయ వర్గంలో. అదే బీజేపీ ఇంటర్నల్ కూడా అది వినిపిస్తుంది. దీనిపై మీరేమంటారు అసలు? లేదండి, చేరికల కమిటీ చాలా మంచిగా పనిచేసింది, చేస్తున్నది కూడా. కానీ చేరికల కమిటీ అంటే ఈ లీడర్లు, నాయకులు, పాలిటీషియన్స్ కూడా ఎట్లా ఉంటారంటే చూద్దాము వాళ్ళు అంటే వాళ్ళ మైండ్లో ఏదో ఒక స్టెప్లో వాళ్ళ మైండ్ మేకప్ అవుతుంది, మేము జాయిన్ కావాలన్నా వద్దా అనేది. సో దీంతో ఎవరో ఆపుతున్నారు. భారతీయ జనతా పార్టీలో ఆపడం అనేది నేను ఇప్పటివరకు వినడము, కానీ ఇప్పటివరకు చూడలేదు. ఎవరైనా వస్తే వాళ్ళను ఆప్యాయంగా ఇన్వైట్ చేసుకుంటారు, రమ్మంటారు. దాని తర్వాత ఏమన్నా అంటే ఏమన్నా నమ్మక ద్రోహం వంటిది అంటే అటువంటిది అసలు లేనే లేదనుకోండి. అటువంటిది ఏమన్నా జరిగితే వాళ్ళ నమ్మకం వమ్మ అవుతుంది. కానీ లేకపోతే వచ్చే వాళ్ళని ఆపాలనే ఇదైతే ఎందుకు చేరికలు మొత్తం ఆగిపోయినాయి బీజేపీలోకి? రీసెంట్గా గత 1-2 monthsగా చేరికలు మొత్తం అయిపోయినట్టు తెలుస్తూ ఉంది. బీజేపీలోకే కాదు, ప్రతి పార్టీకి. అంటే ఏమీ లేని కాంగ్రెస్ పార్టీలో అసలు చేరికలే లేవు అనుకోండి. కానీ ఇప్పుడు కూడా కర్ణాటకలో ఏదో గెలిచినందుకు రేవంత్ రెడ్డి భుజాలు పడుముకుండు, కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్లోకి ఏమీ చేరికలు లేవు. సో అది ఆగిపోవడం అని నేను అనుకోను. ఎలక్షన్ ఇయర్లో ఎవరు ఎటు అంటే ఎవరి పావులు వాళ్ళే కదుపుకుంటారు. ఏ పార్టీలోకి రావాలనుకుంటే ఆ పార్టీలకు వచ్చేవాళ్ళు ఆ పార్టీలోకి వస్తారు. టికెట్లు అంటారు, ఇది అంటారు, అది అంటారు, ఈ అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్, ఈ అష్యూరెన్స్ ఆ అష్యూరెన్స్, అవన్నీ చూసుకో. దిస్ ఈస్ ద పీరియడ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు అయిన చేరికలు లేకపోతే ఇది పార్టీని కోరుకొని సిద్ధాంతాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంత టికెట్ వాళ్ళే ఉంటారు. సో ఈ చేరికలు ఆగిపోయినాయి అని అయితే అనుకోను. ఎలక్షన్ ఇయర్లో వాళ్ళకు కావాల్సింది వస్తుందా లేకపోతే ఇంకో పార్టీలు వస్తుందా అనేది చూసుకొని తోల్మోల్కే బోల్ చేసుకొని వస్తారు. చివరిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కొంత ఇది తెలంగాణలో ఇప్పుడు ఒక ఐకాన్, పొలిటికల్ ఐకాన్గా ఉండడం విషయంలో వాస్తవం. ఆయన మొదటగా అంటే టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆయన బీజేపీలో చేరుతారని చెప్పేసి పెద్ద ఎత్తున టాక్ జరిగింది. కానీ ప్రస్తుతం ఆయన చర్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన యాక్టివిటీ చూస్తూ ఉంటే బీజేపీ వైపు కాదు కాంగ్రెస్ వైపు లేదంటే ఒక థర్డ్ ఫ్రంట్ వైపు వెళ్దామనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు ఆయనను బీజేపీ మిస్ చేసుకున్నది?
మిస్ ఏం చేసుకోలేం. అరే మా మా నాయకులు అందరూ వెళ్ళి ఆయనను ఇన్వైట్ చేసినాము, ఎందుకంటే అతన్ని హీఈస్ నాట్ అ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ రైట్ నౌ, హీఈస్ నాట్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఆయన ఏదో ఆయన దీంతోని ఖమ్మంలో ఉన్నలేని షోలు చేసుకుంటూ పోతుండు. భారతీయ జనతా పార్టీలోకి రమ్మని ఆహ్వానించినాము, ఆయన ఆహ్వానం గురించి ఆలోచిస్తాను అని అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆహ్వానిస్తుందేమో, అక్కడ కూడా చూస్తుండు. షర్మిలమ్మ కూడా ఆహ్వానించింది ఆమెను, ఆయనను. ఆయన ఆమెతో కూడా మాట్లాడుతున్నట్టుండ్రు. ఇక అట్ దిస్ ఇప్పుడు పక్కా పాలిటిషియన్లు వీళ్ళందరూ, ఈ పక్కా పాలిటిషియన్లు ఎటు వాళ్ళకు గాలి ఎటు వెళ్తే అటే వెళ్తారు. సో ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి పెద్ద పాలిటిషియన్స్ అయినా లేకపోతే న్యూ కమర్స్ అయినా వాళ్ళు చూసేది ఎలక్షన్ ఇయర్లో, ఎలక్షన్ టైంలో మాకు కావాల్సింది వస్తుందా లేదా అనేది. సో వాళ్ళు దాని ప్రకారమే వాళ్ళు బీజేపీ ట్రై చేస్తున్న పొంగులేటి తీసుకురావడానికి. మేము అవుట్ రైట్ గా మేము వెళ్ళి ఆయన ఒక డిమాండ్ కూడా పెడుతున్నాడు. ఆయన ఒక డిమాండ్ కూడా, ఈటల రాజేందర్ కీలక పదవి ఇస్తేనే నేను ఆలోచిస్తా రావాలా వద్దా అనే దాంట్లో ఒక డిమాండ్ డిమాండ్ ఎంత నిజం ఉందో లేదో నేను నమ్మనండి. అంటే ఇది కావాలని కట్టుకథగా అల్లి ఒక్కొక్క పొలిటీషియన్ ఇలా అంటున్నాడని చెప్పినట్టుంది. ఐ డోంట్ బిలీవ్ దట్ ఇస్ ట్రూ. చివరగా అంటే ఇప్పుడు బీజేపీలో ఈ ఏదైతే ఈ బండి వర్సెస్ ఈటల సంబంధించి ఈటల రాజేందర్కి ప్రెసిడెంట్ ఇస్తేనే బాగుంటుంది, లేదంటే ప్రచార కమిటీ ఇస్తేనే బాగుంటుంది అనే దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నది? ప్రచార కమిటీగా జాయినింగ్స్ కమిటీ ఎట్లయినా ఉంది కదా. ప్రచార కమిటీ ఎవరికి ఇస్తారు అది అధిష్టానం డిసైడ్ చేస్తారు కదా. కానీ కొట్లాటలు కుమ్ములాటలు ఉన్న, అంటే కాంగ్రెస్లో ఉన్న ఇర్రెలివెంట్ ఎప్పుడు కొట్లాడుకుంటేనే ఉంటారు అనే దృశ్యం నుంచి కొంచెము మార్చి భారతీయ జనతా పార్టీ మీద ప్రొజెక్ట్ చేద్దాము అని అన్నట్టున్నది. ఈ సో కాల్డ్ కాన్ఫ్లిక్ట్కి అయితే ఎటువంటి ఇది లేదు. ఇట్ విల్ డై ఇట్స్ న్యాచురల్ డెత్. కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక 2 weeks ఇది ఇట్లా జరుగుతుంది, అయిపోతుంది. అయితే మీరు ఇంతకుముందు ఎలక్షన్ ఇయర్ అని అన్నారు కదా, కేసీఆర్ ఆల్రెడీ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయిండు. తన పథకాలు కావచ్చు, ప్రజా ఆకర్షక పథకాలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు. చాలా పథకాలు ఇప్పటికే అనౌన్స్ చేసేసిండు. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా యూత్ డిక్లరేషన్ అనుకుంటా ఇంకొన్ని పథకాలను కూడా కాంగ్రెస్ కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నది. బీజేపీ ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు? ఎలక్షన్ మోడ్లోకి ఇంకా వెళ్ళలేదా? ఎలక్షన్ మోడ్కి బీజేపీ ఖచ్చితంగా వెళ్ళింది. మేము అగ్రెసివ్గా ఎప్పుడైతే బయటకు వస్తామో ఆ టైంకి ఖచ్చితంగా బయటకు వస్తాం. ఎందుకంటే ఈ యూత్ డెక్లరేషన్, ఫార్మర్స్ డెక్లరేషన్ అన్నది ఎటువంటి తలాతోకా లేని డెక్లరేషన్స్ ఉన్నాయి. అంటే మీరు వీటిని చూస్తే కనీసం వాళ్ళు మోడ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, కనీసం బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయట్లేదు కదా. మేము ఆకాశాన్ని చూసి మేము చంద్రుల్ని చుక్కలను తీసుకొని ఇస్తామని మేము పిచ్చి వాగ్దానాలు చెయ్యము. ఇక మన కేసీఆర్ లాంటిది అసలు ఆ చుక్కలు చంద్రుడేంది, ఆకాశాన్ని సముద్రాలను పీకొస్తా అని అయితే అసలుకే చెయ్యము. వీఆర్ అటువైపుగా ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా మేము విల్ కమ్అట్ విత్ అవర్ ఓన్ ఎలక్షన్ మేనిఫెస్టో, ప్లాన్స్, డెక్లరేషన్స్ అండ్ ఆల్. కానీ మా టైంలో ఎవరు మాకు కాంపిటీషన్ కాదు, మేము ఎవరితోని కాంపిటీషన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది బీజేపీ వచ్చే ఎన్నికల్లో? అంటే ఇప్పుడు మేమైతే ఖచ్చితంగా అబవ్ 90 టార్గెట్ పెట్టుకున్నాము. నేను ఒక అంటే మొత్తము సిచ్యువేషన్ చూస్తే జస్ట్ మై ఓన్ పర్సనల్ ఒపీనియన్, నాట్ ద పార్టీ ఇస్ దిస్ థింగ్. డెఫినెట్లీ ఒక 40-50 కన్నా ఎక్కువనే ఇదవుతుంది. అంటే విల్ కమ్ క్లోజ్ టు ద target margin, hurdle mark. yes and probably will get over the hurdle mark అని అయితే ఖచ్చితంగా ఇది ఉంది. అంటే I would say 62 to 70. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మీ బీజేపీలో జరుగుతున్నటువంటి సంక్షోభం సంబంధించిన విషయాలు, చాలా విషయాలు కూడా మనతో పాటు రాజశేఖర్ రెడ్డి పంచుకోవడం జరిగింది. ఇది మొత్తానికి రాజశేఖర్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.